సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారంటే, తల్లి నీకు బంగారం లాంటి అవకాశం ఇస్తున్నాను. ఈ కాకి చెప్పిన రహస్యం ఏంటో ఒక్కసారి వినిచూడు. ఇది నీ అదృష్టం కొద్దీ దొరికిన ఒక వరంగా భావించు. ఇది చూసిన మరో నిమిషమే నీ జీవితం ఊహించని విధంగా మారబోతుంది తల్లి. నీ కోసం ఒక అదృష్టం వేచి చూస్తుంది. నువ్వు పడుతున్న బాధలన్నింటినీ దూరం చేసి మానసికంగా నీకు ధైర్యాన్ని ఇస్తుంది. అంతేకాకుండా నీకున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. బాబాగారు చెప్పే గొప్ప సందేశం ఎవరైతే వింటారో, ఒక మంచి సందేశం విన్నప్పుడు అప్పటిదాకా ఏదైతే చెడు విన్నామో, ఆ చెడుని చూసామో, ఆ దోషాలన్నీ కూడా పూర్తిగా కొట్టుకుపోతాయి, తొలగిపోతాయి. మనం నిత్యం ఎప్పుడు మంచి మాటలు విన్నప్పుడు గతంలో మనం చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమిసిపోయే అవకాశం ఉంది. ఇది ఆ భగవంతుడు, మన సాయినాథుడు నీకు కాకి రూపంలో ఈ సందేశం ఈ సమయానికి అందిస్తున్నాడు అని భావించి వెంటనే ఈ మాటలను స్వీకరించు తల్లి అని బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని చిన్న కథ రూపంలో మనకు అందిస్తున్నారండి. ఒక ఊరిలో ఒక అమ్మాయి, ఒక యువతి జీవితంలో ప్రేమ పేరుతో మోసపోయి, చాలామంది స్నేహితులతో కూడా మోసపోయి, ఇక ఈ మనుషుల మధ్య నేను బ్రతకలేను అని ఆమె అక్కడి నుండి దూరంగా నడవసాగుతుంది. అంటే ఆమె మనసులో మనుషులందరూ అవకాశవాదులు అనుకుని, మనుషులంతా స్వార్థపరులు అనుకుని, ఈ అవకాశ స్వార్థపరుల మధ్య నేను ఉండలేను అని మానసికంగా కృంగిపోయి, ఇక నాకు చావే గతి అనుకుని అడవి మార్గం గుండా ప్రయాణిస్తూ ఉంటుంది. ఆ అడవిలో ఏదైనా జంతువుకి ఆహారంగా మారాలని బయలుదేరుతుంది. ఇక ఆఖరిగా అలసిపోయి ఒక చెట్టు క్రింద కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. ఆ చెట్టు పైన ఉన్న ఒక కాకి ఆ తల్లి ఏడుపు విని చలించిపోతుంది. ఇక ఆమె బాధ ఏంటో తెలుసుకోవాలని ఆ కాకి ఆమె ప్రక్కనే వచ్చి వాలుతుంది. ఆ కాకి ఆమెతో ఇలా అడుగుతుంది, అమ్మా, ఏంటి నీ సమస్య? నీకొచ్చిన బాధ ఏమి? ఎందుకిలా ఏడుస్తున్నావు అని అడుగుతుంది. జీవితంలో అందరూ స్వార్థపరులే, అందరూ అవకాశవాదులే, నమ్మించి మోసం చేసేవారే ఉన్నారు, తీయని మాటలు చెప్పేవారే ఉన్నారు. కాబట్టి ఈ మనుషుల మధ్య నేను బ్రతకలేను, ఆ మనుషులంటే నాకు విసుగొచ్చింది అని బాధపడుతూ ఏడుస్తూ చెబుతుంది. ఆ కాకి ఒక చిన్న చిరునవ్వు నవ్వి, అమ్మా, నువ్వు చెప్పిన మాట నిజమే, కానీ ఈ అడవికి వచ్చావు, ఈ అడవిలో ఏ జంతువుకో ఆహారంగా మారావే అనుకో, అప్పుడు నీ జీవితం అర్ధాంతరంగా ముగిసిపోతుంది. ఏ ప్రాణి అయినా సరే, మనిషి అయినా సరే, లేదా నాలాగా కాకి జన్మ అయినా సరే, ఏ జన్మైనా ఈ భూమి మీద రావడానికి కారణం ఒక మంచి కార్యం కోసమే వస్తారు. ప్రతి జీవికి ఆ భగవంతుడు ఒక కార్యం కోసం పంపిస్తాడు. అది పూర్తిగా ముగించుకొని వెళ్ళాలి. అది తెలుసుకోలేక ఈ మనుషులు వాళ్ళ స్వార్థపు ఆలోచనలతో, మోసాలతో, కుట్రలతో, దొంగతనాలు చేస్తూ ఈ బ్రతుకులు బ్రతుకుతున్నారు. ఆ భగవంతుడు మనిషిని కాని, ఒక ప్రాణిని కాని ఈ భూమిపైకి ఒక కార్యం కోసమే పంపించి, వీరు ఈ కార్యాన్ని నెరవేరుస్తారా లేదా అని నిరంతరం కూడా పంచభూతాల రూపంలో పరిశీలిస్తూ ఉంటాడు. మన యొక్క జన్మని కానీ మనల్ని ఎవరూ చూడట్లేదు అనుకుని ఎన్నో విధాలుగా తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటాం. ముఖ్యంగా ఈ మానవ జన్మలో తప్పులనేవి అనేకంగా ఉంటాయి. ఇంకొక ముఖ్య విషయం ఏంటి అంటే, ఎన్నో జన్మల పుణ్యం అనేది ఈ మానవ జన్మ. 7 జన్మల పుణ్యమే ఈ మానవ జన్మ అంటారు. 7 జన్మలలో కూడా ఎంతో కొంత పుణ్యం చేసుకొని ఉంటే ఆ భగవంతుడు 7వ జన్మలో పరీక్షించడం కోసం అతనిని మనిషిగా పుట్టిస్తాడు. కానీ ఈ ముక్తి మార్గం ఉన్న మానవ జన్మని ముక్తి కోసం పోరాడకుండా నిరంతరం తప్పుల్లో మునిగిపోయి ఆ 7 జన్మల పుణ్యం కూడా వృధా చేసుకుంటున్నారు. పూర్తిగా జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు ఈ మనుషులు. నీ విషయంలోనే కాదు తల్లి, నా విషయం కూడా ఒక్కసారి విన్నావంటే నవ్వుతావు.
ఒక్కసారి విని చూడు అని కాకి ఆ అమ్మాయితో ఇలా అంటుంది. అప్పుడు కాకి ఈ విధంగా చెబుతుంది. కాకి పట్ల మనిషి ఏ విధంగా ప్రవర్తిస్తాడు? కాకి ఎదురొచ్చింది అంటే అశుభంగా భావిస్తారు మనుషులు, ముట్టుకున్న అశుభమే. ఇంకా నేను ఆకలితో అలమటిస్తూ ఉన్నా, ఎవరి ఇంటి మీదైనా వాలితే అరుస్తూ ఉన్నా ఏంటి ఈ కాకిగోల అంటారు, నన్ను చీదరించుకుంటారు. ఇంకా ఈ మనుషులు ఎవరైనా నల్లగా ఉన్నా సరే ఏంటి వీడు కాకిలాగా ఉన్నావు అంటారు. అలాగే వృద్ధులు ఎవరైనా 90 ఏళ్లకు పైగా బ్రతికితే ఏంటి ఇతను కాకిలాగా బ్రతుకుతున్నాడు అంటారు. కాకిలా బ్రతకడం కన్నా కోకిలలాగా కొన్నాళ్ళు బ్రతికినా చాలు అని నా యొక్క జన్మని చెడుగా భావించి నా జన్మ చెడు జన్మగా పిలుస్తూ ఉంటారు. కానీ నేను ఎవరికీ ఎలాంటి అన్యాయము చేయలేదే. అలాగే మనుషుల్లాగా మోసం కూడా చేయడం రాదు. ఇంకా చేతనైతే మేలే చేస్తానే కానీ ద్రోహం మాత్రం తలపెట్టను. ఇంకా ఎంగిలి చేతితో కాకిని కూడా తోలడు అని మనుషులను అంటూ ఉంటారు. ఇలా కూడా నన్ను వర్ణిస్తున్నారే కానీ నా పట్ల ఇంత నీచంగా ఇంత క్రూరంగా ప్రవర్తిస్తున్న మనుషులు వాళ్ళు స్వార్థం కోసం వాళ్ళ కుటుంబంలో ఎవరైనా చనిపోతే దినం చేసేటప్పుడు నా యొక్క జన్మ కాకి యొక్క జన్మ మా కాకులంతా వచ్చి వారు పెట్టిన అన్నాన్ని ముట్టుకుంటే అప్పుడు ఆ చనిపోయిన వ్యక్తే వారి కుటుంబం పెద్దగా భావించి అందరూ కూడా ఆనందపడిపోతారు. అక్కడ కూడా వారి యొక్క అవకాశవాదమే. నేను వచ్చేదాకా వారు పెట్టింది తినేదాకా వారు ఇంకా వేరే కార్యక్రమాలు చేయరు. అప్పుడు మేము రావాలి అని కోరుకుంటారు. మమ్మల్ని వారి పెద్దలుగా భావిస్తారు. మేము వారు పెట్టిన పదార్థాలన్నీ ముట్టుకుంటేనే దాని తర్వాత వేరే కార్యక్రమాలు చూసుకుంటారు. అప్పుడు ఎక్కడ లేని ప్రేమని కురిపిస్తారు మా పైన. ఈ విధంగా మనుషులంతా స్వార్థంగానే ఆ సమయానికి ప్రేమను మాత్రమే కురిపిస్తారు. కానీ వీటన్నింటినీ మేము పట్టించుకుంటున్నామా? లేదు కదా తల్లి. మేము మా జీవితాన్ని ముందుకు అలాగే కొనసాగిస్తున్నాము. మరి మనుషుల తీరే అంతా. అలాంటప్పుడు నువ్వు ఆ మనుషుల గురించి ఎందుకు పట్టించుకుంటున్నావు? నువ్వు నీ జీవితంలో మోసపోయి ఉండవచ్చు, కానీ మోసపోయాను కదా అని జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకోవడం చాలా పెద్ద తప్పు. నన్ను నీకంటే ఎక్కువగా అనేవాళ్ళు ఉన్నారు. ఈ మనుషులపైన ఎలాంటి కోపతాపాలు నాకు లేవు. కేవలం వారి మీద నాకు జాలి మాత్రమే ఉంది. వారి అమాయకత్వం, వారి స్వార్థం చూసి మా కాకి జాతులకు నవ్వు వస్తుంది. అయితే మేము కూడా ఒక కార్యం కోసం ఈ భూమి మీదకు వచ్చాము. అదేంటో తెలుసా తల్లి? భగవంతుడు ప్రకృతిని బాగా ఉత్పత్తి చేయమని మాకు వరమిచ్చాడు. మేము ఎక్కువగా పళ్ళు కాసే చెట్లు, మర్రి చెట్టు, రావి చెట్టు, జువ్వి చెట్టు, వేప చెట్టు ఇలాంటి చెట్లపైనే నిత్యం ఆ కాయలు తింటూ వాటిని నోట్లో పెట్టుకొని నోటున కరుచుకొని వెళ్ళి ఈ విత్తనాలను, ఈ కాయలను రకరకాల ప్రాంతాలలో వేస్తూ ఉంటాము. వర్షానికి అవి మొలకలు వచ్చి చెట్లు బాగా వృద్ధి చెందుతాయి. మా పక్షి జాతుల్లో సగం పక్షులు చెట్లను వృద్ధి చేస్తాయి. మా యొక్క కాకి జాతి మాత్రమే ఇంకొక సగాన్ని కూడా వృద్ధి చేస్తుంది. భూమిపైన వేగంగా చెట్లు మొలచాయి అంటే దానికి ప్రధాన కారణం మా కాకి జాతి. ఆ భగవంతుడు ఈ కార్యం కోసమే మాకు భూమి మీదకు పంపాడు. మేము మనుషులను పట్టించుకోకుండా నిత్యం ఆ భగవంతుడు పెట్టిన పరీక్షని ఉత్తీర్ణులు కావడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. మరి నువ్వెందుకు తల్లి ఈ అడవికి ఆహారం కావాలి అనుకుంటున్నావు? నువ్వు కూడా ఒక కార్యంతోటే ఈ భూమి మీదకు వచ్చావు, కానీ నీ కార్యం పూర్తి చేయకుండానే వెళ్ళడానికి సిద్ధపడ్డావు. నువ్వు అలా వెళ్ళడానికి నీకు ఎలాంటి హక్కు లేదు. ముందు నువ్వు ఏ కార్యం కోసం ఈ భూమి మీదకు వచ్చావో దాన్ని పరిపూర్ణం చెయ్యి. అప్పుడే నీకు ముక్తి మార్గం లభిస్తుంది. పైలోకంలో ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు కూడా ఎప్పుడూ తోడుగా ఉంటాయి అని కాకి ఆ అమ్మాయితో చెప్పడం జరిగింది. ఇక ఆ మాటలు విన్న ఆ అమ్మాయి ఎంతో సంతోషపడి, అంతేకాకుండా ఆమె తీసుకున్న నిర్ణయం చాలా పెద్ద తప్పు అని, నేను కూడా నా కార్యం పూర్తి చేసుకొని ముక్తి మార్గాన్ని పొందుతాను అని ఆ కాకి కృతజ్ఞతలు తెలిపి తన ఇంటికి తిరుగు ప్రయాణం అవుతుంది. చూశారు కదా బాబా గారు ఈరోజు ఎంత గొప్ప సందేశాన్ని మన కోసం అందించారో. ఇంతటి అద్భుతమైన కథని మనకు అందించినందుకు బాబా గారికి మనస్ఫూర్తిగా ఒక నమస్కారం
నమస్కారం చేసుకోండి. మన జీవితంలో మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల మన జీవితాన్నే కోల్పోవచ్చు. కాబట్టి బాబా గారు చెప్పిన విధంగా మన జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా నష్టం వచ్చినా వాటికి ఎదురెళ్ళి పోరాడి మనం గెలవాలి. అప్పుడే మన జీవితానికి ముక్తి మార్గం లభిస్తుంది. ఆ భగవంతుడి కృప ఎప్పుడూ మనకు తోడు ఉంటుంది. ఎప్పుడైతే మన సంకల్పం కోసం మనం గట్టిగా పోరాడతామో మన జీవితంలో, అప్పుడు ఆ భగవంతుడి అండ కూడా మనకు తోడుగా ఉంటుంది. మరి ఈ కథ నచ్చిన వాళ్ళందరూ శ్రద్ధా సబూరి అని కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ.